మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 74. సర్వత్రా మమకారమే మాధవత్వం. ఆగస్టు 15 రాత్రి అన్నపూర్ణాలయ వార్షికోత్సవం సందర్భంలో భక్తితో కృతజ్ఞతతో మనం అమ్మను అర్చించుకొనడము, ప్రేమతో వాత్సల్యంతో అమ్మ మనకు తృప్తిగా అన్నం పెట్టుకొనటము, పూర్తి అయి వచ్చిన వారిలో అనేకులు అమ్మ వద్ద సెలవు ప్రసాదము అందుకుని వెళ్ళిపోగా అమ్మ గదికి దక్షిణపు భాగంలో ఆరుబయట మంచంపై అమ్మ విశ్రమించింది. మిగిలిన మేము అమ్మ మంచం చుట్టూ కూర్చుని ఉన్నాము. ఆసక్తితో కొందరు అమ్మను ఏవేవో ప్రశ్నిస్తుంటే ఆప్యాయతతో వారికి అమ్మ సమాధానాలిస్తున్నది. నిత్యము ఆ సమయంలో అమ్మకు అది వాడుక అయితే మనకు అది ఆనందప్రదమైన వేడుక అయింది. ఆ ప్రసంగం మధ్యలో విశాఖపట్నం నుంచి వచ్చిన పోర్ట్ ఆఫీసర్ ఒకరు అమ్మను అడిగారు, అమ్మ, మమకారాలు బంధమని తెలుసు, వాటి వల్ల ఎన్నో ఇబ్బందులని కష్టాలని తెలుసు, అయినా ఈ మమకారాలను ఎలా వదిలించుకోవాలో తెలియటం లేదు, అందుకు మీ సలహా కావాలి అని. మమకారం మానవ సహజం. మనిషికి అవయవాలలాగానే గుణాల్లాగానే మమకారము సామాన్యమే. అది వదలదు. అయినా ఎందుకు వదలాలి? అది మనిషికి చైతన్యాన్ని ప్రసాదిస్తూ మనిషిలో అభిమానాన్ని అనురాగాన్ని ఉద్భవింపజేస్తుంది అని మమకారాన్ని గురించి వివరిస్తూ, అయినా మీకు ఇతరులెవరి మీద మమకారం కలగటం లేదుగా, బజారులో ఎవరైనా కష్టపడుతుంటే మీరు బాధపడుతున్నారా అని ప్రశ్నించింది. వారు నిర్మోహమాటంగా అంగీకరించారు. అయినా అమ్మ ఇక వారి సమాధానమేమీ వినకుండానే, ఏమో బాబు, మీరివన్నీ వదిలించుకోవాలని, వీటి నుండి విముక్తులు కావాలని కోరుకుంటున్నారు. నాకేమో రోజురోజుకు ఇవి బలపడుతున్నాయి. నేను ఈ మమకార బంధాల్లోనే ఉన్నాను, మరి నేను మీకేం సలహా ఇవ్వను అని అమ్మ తిరిగి ప్రశ్నించి జవాబు కోసం ఎదురు చూడకుండానే మౌనం దాల్చింది. అమ్మపై ప్రశ్న, ఇతరులనేమైనా ప్రేమిస్తున్నావా అని అడగటంలో ప్రేమించమని సూచనే ఉన్నది. మరి అమ్మ ఏమీ సూటిగా చెప్పదు కదా. అమ్మ సూచనలు సలహాలు అర్థం కావటం కష్టం కూడా. అవి ఆకులందున అణిగిమణిగి అలరారే పండ్ల వలె దాగి ఉంటాయి. ఈ విషయాన్నే అమ్మ లోగడ వివరంగానూ స్పష్టంగానూ ఉద్ఘాటించింది. విరాగాన్ని నిర్వచిస్తూ సర్వత్రా అనురాగమే విరాగమని. ఇంకొక సందర్భంలో పరిమితమైన మమకారం మానవత్వాన్ని, అపరిమితమైన మమకారం మాధవత్వాన్ని సూచిస్తాయి అని వివరిస్తూ మరో సన్నివేశంలో ఎక్కడ ఎవరిని చూచినా తన బిడ్డయే అనిపించటమే బ్రహ్మత్వం అని విపులీకరించింది. మన మమకారం పరిమితులతోనూ షరతులతోనూ కూడి ఉన్నది. అమ్మ మమకారం అపరిమితము, అపారము, అవ్యాజము అయినది. కనుకనే అమ్మ మమకారం ప్రేమ సంభృతమై దివ్యమై ఆనందప్రదం కాగా మన మమకారం దుఃఖానికి కారణమవుతున్నది. అమ్మ ప్రేమ ఎంత విశాలము నిరవధికము అంటే అది పరివ్యాప్తమై దిగంతాలు తాకటమే కాక ఈ సృష్టినే నాది అనుకున్నది. ఇంతవరకు మనం ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది అనుకున్న వారిని అన్నవారినే ఎరుగుదుము. వారే ఆదర్శప్రాయులు అయినారు. కానీ ఈ సృష్టి నాది అనుకున్న వారిని మనం ఎరుగం. నేడు అమ్మ మాత్రమే అందుకు ఏకైక ఉదాహరణగా గగనతలంలో సుధాంశుని వలె భాసిస్తూ జగదారాధ్య అయింది. ఆగస్ట్ 1972. వ్యాసం 75. 1,00,000 మందికి ఒకే పంక్తిన భోజనం పెట్టండి. ఇది మన స్వర్ణోత్సవ సంవత్సరం అని పాఠక సోదరులందరికీ విదితమైన విషయమే. వచ్చే జన్మదినోత్సవం 13/4/73కు పూర్వమే స్వర్ణోత్సవం జిల్లెలముడిలో అతి వైభవంగా జరుపుకొనవలనని యావత్ సోదరీ సోదరుల ఏకాభిప్రాయం. ఈ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మ ప్రవచిస్తున్న అతి నూతన ఆధ్యాత్మిక సందేశ ప్రాభవాన్ని, అధునాతన విప్లవాత్మక సిద్ధాంత వైభవాన్ని, విశృంఖల పదగాములై వికల మనస్కులై విశీర్ణ హృదయులై శాంతి దరిద్రులై పరితపించే ప్రజాకోటికి అందించే పవిత్రాశయంతో ఒక బృహత్తర కార్యక్రమం రచించుకొని అందుకు అనుగుణంగా మనం పురోగమించటము, అందుకు అనుజులందరూ అత్యుత్సాహంతో అమితానందంతో స్వచ్ఛందంగా నిస్వార్థంగా తమ శక్త్యానుసారంగా సహకారాన్ని అందిస్తుండడము ప్రమోదకరమైన విషయాలు. ఈ కార్యక్రమంలో ఒక అంశంగానే అప్పుడే అనేక పట్టణాల్లో
అమ్మ స్వర్ణోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి, జరగనున్నాయి. ఆ ఉత్సవాలను పురస్కరించుకొని జరిగే సదస్సులలో అనేకులు ప్రసిద్ధులైన పండితులైన మన సోదరులు అమ్మ అనుపమ హృదయాన్ని, తదపార వైశాల్యాన్ని, అనంత గాంభీర్యాన్ని, కుసుమ మార్ధవాన్ని, వజ్ర కాఠిన్యాన్ని అర్థం చేసుకున్నవారు, అధ్యయనం చేస్తున్నవారు, పరిశీలిస్తున్నవారు, ఫలితాలు పొందుతున్నవారు, పరీక్షిస్తున్నవారు, పరాజితులవుతున్నవారు, ప్రయోగాలు చేస్తున్నవారు, ప్రయోజనాలు పొందుతున్నవారు అందరూ అమ్మను గురించి, అమ్మలోని అసామాన్య ప్రతిభను గురించి, అలౌకిక ప్రజ్ఞను గురించి, అమ్మలో అమృత లహరులై ప్రవహించే మమతా మాధుర్యాల గురించి ప్రస్ఫుటంగాను ప్రబలంగాను ప్రభలు విరజిమ్ముతూ ప్రదీప్తమయ్యే పరిపూర్ణ మానవతా విలువల గురించి దిగంతాల పర్యంతము పరివ్యాప్తమైన సమస్త చరాచర కోటిని వాత్సల్యపూర్ణమైన తన పరిష్వంగంలోనికి, అతి భద్రమైన తన ఉచ్చంగంలోనికి తీసుకుంటున్న మహిత మాతృత్వ దివ్య సౌరభాలను గురించి ప్రవచిస్తున్నారు, వేణోళ్ల ప్రశంసిస్తున్నారు, ముక్తకంఠంతో ప్రస్తుతిస్తున్నారు. అమ్మ ఇచ్చిన ఒకే ఒక ఆదేశానుసారంగా తమకున్నంతలో అన్నదానం చేస్తున్నారు. ఇంకా ఏమేమో చేయాలని, అమ్మ యందలి తమ ప్రేమను, భక్తిని ప్రస్ఫుటంగా ప్రకటించుకోవాలని ఎంతో ఆరాటము, ఆసక్తి, ఆర్తి అందరిలో ప్రబలంగా ప్రదర్శితమవుతున్నవి. కానీ ఏమి చేయాలో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. అమ్మకు అభిముఖమై వెల్లువయ్యి ప్రవహించే ప్రేమను, అమ్మను కేంద్రంగా తీసుకుని ప్రసారమయ్యే ఆలోచన వలయాలను, జ్వలించే భక్త్యావేశాన్ని ఎట్లా అదుపులో ఉంచుకోవాలో, వాటికి కార్యరూపం ఎట్లా ఇవ్వాలో తెలియక తికమక పడుతుంటే అమ్మయ్య ఒక సూచన చేసింది. అది అమ్మ మాత్రమే చేయగలిగింది. అది సర్వమాతృత్వానికి సంకేతమైంది. అది క్షీరాబ్ది వంటి అమ్మ అనురాగమయ హృదయంలో కల్పవృక్షం వలె, కామధేనువు వలె ఆవిర్భవించిన మహాసంకల్పం. తనకు జరిపే స్వర్ణోత్సవం నాడు 1,00,000కు తగ్గకుండా తన సంతానం ఒకే పంక్తిన భోజనం చేయాలట. అందరూ బంతులు తీరి భోజనం చేస్తుండగా ఆ నయన సహస్రాల్లో ప్రభాసమానమయ్యే తృప్తిని, దీప్తిని తాను తరిమితీరా దర్శించాలని ఆకాంక్షట. ఎంత తీయటి కోరిక! ఆ కోరికలో ఎంత మధురమైన మమత! ఆ మమతే అమ్మలోని ప్రత్యేకత. ఆ అవధులు లేని అవ్యాజమైన మమతకి మనమందరం ఆకర్షితులమవటమే కాదు, ఆరాధకులమైనాము, అంజలి ఘటిస్తున్నాము. సెప్టెంబర్ 1972. వ్యాసం 76. అవ్యాజానురాగమూర్తి. సెప్టెంబర్ 29వ తేదీన రాత్రి సోదరి శ్రీమతి సక్కుబాయి అమ్మను తమ కారులో ప్రయాణం చేయమని అర్థించింది. అమ్మ అంగీకరించింది. చిరంజీవులు లాలా, పార్థులను కూడా అమ్మ తన వెంట రమ్మన్నది. ప్రయాణం ఎక్కడికో, ఎందుకో మాకెవరికి తెలియదు. బాపట్ల చేరిన తర్వాత చిరంజీవి రవిని కూడా రమ్మన్నది. కారు అక్కడ నుండి ఎటు వెళ్లాలని ప్రశ్న వచ్చింది. అమ్మ తటస్థంగానే కూర్చున్నది. కారు రేపల్లె దారికి మళ్ళింది. గగనతలం మేఘావృతమై చల్లని గాలి వీస్తూ ప్రయాణం సమ్మోదకరంగా ఉన్నది. అమ్మ కబుర్లు చెబుతుంటే మాలో ఎవరికీ కాలము, దూరము గమనంలో లేవు. భట్టిప్రోలు వచ్చింది. ఇక లాలాపార్థుల సంతోషానికి హద్దులు లేవు. కారణం అది వాళ్ల జన్మస్థలం. అమ్మవారి గ్రామానికి వచ్చింది. నిత్యము ఎందరో సంపన్నులు, లబ్ధప్రతిష్ఠులు, ఉన్నతోద్యోగులు వచ్చి వారి పట్టణాలను అమ్మ పాదరజస్సుతో పావనం చేయమని, వారి గృహాలను అమ్మ ఆగమనంతో జ్యోతిర్మయం చేయమని ప్రాధేయపడుతుంటే ఎక్కడికో కాలు కదపటానికి ఇష్టపడిన అమ్మ ఆనాడు అనాహుతంగా తమ గ్రామం వచ్చింది. అది ఎవరిని ఆనందంలో పులకలెత్తించదు, ఎవరిని పారవస్యంతో ముంచెత్తదు. అయినా వారు అమ్మను మా ఇంటికి రా అమ్మా అని ఆహ్వానించలేకపోయారు. కానీ అర్థించకుండానే వారింటికి కారును పోనివ్వమన్నది అమ్మ. క్షణాల్లో కారు వారింటి ముందు కొబ్బరి చెట్ల నీడల చీకట్లో ఆగింది. వారిద్దరు సోదరులు ఒక్క గంతులో ఇంటిలోకి దూకారు. నిద్రిస్తున్న తల్లిదండ్రులను లేపారు. వారు హఠాత్తుగా మేల్కొన్నారు. వారు విన్నది నిజమో కలయో అర్థం కాలేదు. కానీ క్షణాల్లోనే అమ్మవారి ఎదుటికి వచ్చి నిల్చున్నది. పూర్ణకుంభాలు, మంగళవాద్యాలు లేవు సరికదా. గృహస్థులు ఎదురు వెళ్ళి కాళ్ళు కడిగైనా లోపలికి ఆహ్వానించడానికి వ్యవధి ఇవ్వకుండా అమ్మ సరాసరి లోపలికి వచ్చి నిల్చున్నది.
విశ్వసమోహనమైన ప్రశాంత సుందర రూపం. కన్నుల్లో వాత్సల్యపు వెన్నెల చల్లదనం. ఆ గృహిణి అమ్మ పాదద్వయాన్ని తన 2 చేతులా బంధించి ఉన్మాదినిలా కేకలు వేస్తూ, అమ్మా, ఈ దీనురాలిపై దయ ఉన్నదని నిరూపించటానికి వచ్చావా? ఇవాళ సాయంకాలం నుండి ఎంతగానో బాధపడుతున్నాను. అమ్మకు నాపై దయ తప్పింది. అది కాదని చెప్పడానికి నీవే స్వయంగా వచ్చావా? ఎంత కరుణామయవమ్మా అంటుంటే అక్షరాలు కన్నీటిలో కరిగిపోయాయి. కొద్ది క్షణాలు కూర్చుని అమ్మ లేచి ఇంట్లోకి వెళ్ళింది. ఇల్లు 4 మూలలా చూచింది. వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ పచ్చడి జాడీల మూతలు తీసి వాటిని రుచి చూసింది. ఆ గృహిణి అమ్మకు ఏమి నివేదించాలో తెలియక అయోమయంగా అమ్మ వెంట క్రొత్త ఇంట్లో తిరిగినట్లు తిరుగుతున్నది. అమ్మ ఆ గదిలో ఒక మూలకు వెళ్ళి అక్కడ గిన్నె అడుగున మిగిలిన అన్నం తీసుకొని, ఒక గిన్నెలోని మెంతి మజ్జిగ తీసుకొని, రెంటినీ కలుపుకొని ఆకలి కొన్న దాని వలె తింటుంటే ఆ గృహిణి గుండె పగిలేటట్లుగా దుఃఖించింది. అమ్మ మజ్జిగన్నం తన వెంట వచ్చిన మా అందరికీ తదితరులకు ప్రసాదించింది. పేదలపైన నీ అపారమైన ప్రేమను పుస్తకాల్లో చదివి విస్తుపోతున్న మాకు ప్రత్యక్షం చేస్తున్నావా అమ్మా అని ఆ గృహిణి గద్గద కంఠంతో విలపిస్తూ అమ్మకు నమస్కరించుకున్నది. ఆ అదృష్టవతి అయిన గృహిణి శ్రీమతి లక్కరాజు సీతమ్మ. అక్కడి నుండి బయలుదేరాం. అక్కడికి 2 మైళ్ళలో ఉన్న పెదపులివర్రు పోదామన్నది అమ్మ. అక్కడ ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి జానకిని తన వాత్సల్య వారాసిలో ముంచెత్తి ఆశీర్వదించింది అమ్మ. ఇంటికి తిరిగి రాగానే అమ్మని అడిగాను, అమ్మా, పిలవకుండానే వాళ్ళ ఇళ్లకు వెళ్ళావేమమ్మా అని. వాళ్ళు రమ్మని పిలిచేదేమున్నది, వాళ్ళ బాధే నన్ను పిలిచింది. బాధ కంటే వేరే పిలిపేమున్నది అన్నది అమ్మ అవ్యాజానురాగమూర్తి. అక్టోబర్ 1972. జయ హో మాతా.